హాయ్ అందరికీ నమస్కారం. తెలంగాణలో విద్యాశాఖ అనాలోచిత నిర్ణయం వల్ల 1,00,000 మంది విద్యార్థుల భవితవ్యం చిక్కుల్లో పడింది. అవును. జీవో నెంబర్ 97 అని జూలై 3న రిలీజ్ చేసిన ఈ జీవో వల్ల పాలిటెక్నిక్ చదువుతున్న సుమారు 1,00,000 మంది విద్యార్థులు అంటే ఒక ఏడాదికి 33,000 మంది విద్యార్థులు చదువుతారు. 59 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి. ఒక 30 చిల్లర ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. మొత్తం కలిపి ఒక 33,000 మందికి అడ్మిషన్ ఉంటుంది ఏడాది. అంటే 3 ఏళ్లు కలిపి 1,00,000 మంది. ఈ 1,00,000 మంది భవితవ్యం ఇవాళ ఒక చిక్కుల్లో పడింది. వీళ్ళ భవిష్యత్తుతో ప్రభుత్వం ఆడుకుంటోంది. అయితే ప్రభుత్వం జీవో నెంబర్ 97లో ఏం చెప్తోంది? ఈ జీవో నెంబర్ 97 వీళ్ళకి ఇప్పుడు శాపంలా మారిందని చెప్పాలి. ఆ జీవో నెంబర్ 97లో ఏం చెప్తోందంటే పాలిటెక్నిక్లు, ఐటీఐలు, అప్రెంటిస్ ట్రైనింగ్ సెంటర్లు వీటన్నింటిని కూడా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ YISUతో అనుసంధానం చేసే దిశగా ప్రభుత్వం అడుగులేస్తా ఉంది. సో దీంతో ఈ జీవో నెంబర్ 97 ముఖ్యమైనది అంటే వీళ్ళందరినీ ఒక ఘాటన కట్టేసి వీళ్లకు ఫ్యాక్టరీలకు ఏదైతే అవసరమవుతుందో ఆ శిక్షణ ప్రాక్టికల్ గా ఇప్పించి వీళ్ళకి ఉద్యోగాలు ఇప్పించాలని చెప్పేసి బయటకు చూస్తే ఇది అబ్బో చాలా మంచి పని చేస్తుంది ప్రభుత్వం, వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేస్తుంది అని. కానీ పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన ఏంటి? మేమేమి ఐటీఐ విద్యార్థుల్లాగా వితౌట్ ఎంట్రన్స్ మేము వెళ్ళలేదు. ఎంతో కష్టపడి పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాసి మెరిట్ స్టూడెంట్స్ పాలిటెక్నిక్ లో ప్రవేశం దొరుకుతుంది. దాదాపు ప్రతి ఏడాది కొన్ని లక్షల మంది విద్యార్థులు పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాస్తారు 10th క్లాస్ తర్వాత. అందులో మెరుగైన ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు పాలిటెక్నిక్ లో సీటు లభిస్తుంది. 3 ఏళ్ల పాటు పాలిటెక్నిక్ లో చదువుకుంటారు, మొత్తం టెక్నికల్ సబ్జెక్ట్. దీంతో లాటరల్ ఎంట్రీ అని బీటెక్ లోకి ప్రవేశం సుగమం అవుతుంది. అంటే ఈ సెట్ ద్వారా పాలిటెక్నిక్ అవ్వగానే ఈ సెట్ రాయడం ద్వారా ఈ సెట్ లో ర్యాంక్ వచ్చిన వాళ్ళందరూ కూడాను ఇంజనీరింగ్ లో సెకండ్ ఇయర్ లో అడ్మిషన్ పొందుతారు. ఆ రకంగా ఇంజనీరింగ్ మరో 3 ఏళ్లు పూర్తి చేస్తే ఆ తర్వాత బీటెక్ వాళ్ళ చేతికి వస్తుంది. అంటే సగం ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ లోనే చేస్తారు. కానీ ఐటీఐలో ఏం చేస్తారు? 8వ తరగతి నుంచి 8, 9, 10 తరగతులు చదివిన వాళ్లకు ఐటీఐలో ప్రవేశం వితౌట్ ఎంట్రన్స్ లభిస్తుంది. అంటే ఏంటిది? స్కిల్డ్ లేబర్ అన్నమాట. ఈ స్కిల్డ్ లేబర్ ని మేము ప్రొఫెషనల్ కోర్స్ చేస్తున్న మమ్మల్ని స్కిల్డ్ లేబర్ కోర్స్ చేస్తున్న వాళ్ళని ఒకే ఘాటన ఎలా కడతారు అని చెప్పేసి విద్యార్థులు ప్రశ్నిస్తూ ఉంటారు. నిజమే కదా వాళ్ళ ఆందోళన. ఎంత కష్టపడి 10వ తరగతి చదువుతూ ఎంతో కష్టపడి వాళ్ళు ఎంట్రన్స్ రాస్తే మెరిట్ స్టూడెంట్లు ఒక జంప్స్ ఉంటారు పాలిటెక్నిక్ లో. అలాంటి విద్యార్థులందరినీ ఇవాళ తీసుకుపోయి ఐటీఐతో కలిపి మీ అందరూ ఒకటి అంటే వాళ్ళు ఎలా అంగీకరిస్తారు? మీకు ఇంకా బీటెక్ లో ప్రవేశం ఉండదు అంటే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు? అంతే, మా జీవితం ఇక్కడతోటి స్కిల్డ్ లేబర్ గా మిగిలిపోవలసిందేనా మేము? అటువంటిప్పుడు మేము కూడా ఇంత కష్టపడి ఎంట్రన్స్ లో ఎందుకు రాయాలి అని చెప్పేసి వాళ్ళకి బాధ కలుగుతుంది. ఇది ప్రధానంగా ప్రభుత్వ అనాలోచిత చర్య. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో రెండింటిని ఒకే ఘాటన కట్టకుండా వీళ్ళకంటే పాలిటెక్నిక్ ప్రత్యేకత ఏంటి? ఇంకా 8వ తరగతి చదివిన ఐటీఐ విద్యార్థి ఒకటే, తర్వాత 10వ తరగతి చదివి 10వ తరగతి మీద ర్యాంక్ కొట్టి పాలిటెక్నిక్ వచ్చిన విద్యార్థి ఒకటే. మరి అటువంటిప్పుడు వీళ్ళు ఈ విద్యార్థులు పాలిటెక్నిక్ విద్యార్థులందరూ కూడా ఇంజనీరింగ్ వైపు వెళదాం అనుకుంటారు. ఆల్మోస్ట్ సగం ఇంజనీర్ వాళ్ళు. అలా కాకుండా మీరు ఐటీఐతో సమానం అని చెప్తే వాళ్ళ ఆశలు, వాళ్ళ కళలు ఏమైపోతాయి? చిదివేసినట్టే కదా. ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. పాలిటెక్నిక్ విద్యార్థులు చాలా మంది చాలా తెలివైన విద్యార్థులు మాత్రమే పాలిటెక్నిక్ లో కూడా వస్తారు. ఎందుకంటే 10వ తరగతి తర్వాత ఎంట్రన్స్ చాలా టఫ్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్ రాసి వచ్చారంటేనే వడపోత తర్వాత అక్కడ దాకా వస్తారు. అక్కడ దాకా వచ్చిన వాళ్ళని మీకు ఇంజనీరింగ్ అవకాశం లేదు, ఇంకా మీ భవిష్యత్తులో ఇంజనీర్లు అవ్వలేరంటే ఏంటి వాళ్ళ పరిస్థితి? అలాగే అధ్యాపకులు కూడా ఇదంతా తీసుకెళ్ళి అట్టు వెళ్ళిపోతే మరి అధ్యాపకుల పరిస్థితి ఏంటి? వాళ్ళ ప్రమోషన్లు ఏంటి? వాళ్ళ ఇంక్రిమెంట్లు ఏంటి? వాళ్ళ స్కేల్స్ ఏంటి? ఇవన్నిటికి సంబంధించిన క్లారిటీ లేదు. ప్రభుత్వం అనాలోచితంగా 97 నెంబర్ జీవో ఇచ్చేసి 1,00,000 మంది విద్యార్థుల్ని కష్టాల్లో నెట్టేసింది. లేదు, నెక్స్ట్ ఇయర్ నుంచి ఇది అమల్లోకి వస్తుంది, ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఎంట్రన్స్ రాసుకోవచ్చు అన్న క్లారిటీ ఏమైనా ప్రభుత్వం ఇచ్చిందా? ఇస్తే ఆ రకంగా ఇస్తే అట్లీస్ట్ రాబోయే రోజుల్లో ఈ ఇంప్లిమెంట్ అవుతుంది ఇది అని చెబితే అప్పుడు కొంతవరకు విద్యార్థులు పాలిటెక్నిక్ రావడం తగ్గిపోతుంది. పాలిటెక్నిక్ అంత కష్టపడి పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎందుకు రాయాలి? వాళ్ళంతా కూడా హ్యాపీగా ఐటీఐ చేసుకుంటారు, లేకపోతే ఇంజనీరింగ్కి వెళ్తారు. అంతే తప్ప పాలిటెక్నిక్ చేయరు కదా ఇక. సో కాబట్టి ప్రభుత్వము పాలిటెక్నిక్ లిటరలీ చంపేస్తోంది అని చెప్పాలి. అంటే సమాధి కడుతోంది పాలిటెక్నిక్ కి.
ఇంత అనాలోచిత చర్య ఎవరు చేశారు, ఎందుకు ఎవరు ఈ ఆలోచనలు ఇచ్చారు? రేవంత్ రెడ్డి గారి దగ్గర విద్యాశాఖ ఉంది, కనీసం రేవంత్ రెడ్డి గారిని ఆలోచించారా? రేవంత్ రెడ్డి గారు కాస్త వైజ్ గా ఆలోచిస్తారు కదా, అంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచించారు. రేవంత్ రెడ్డి గారికి అసలుకి ఈ దిక్కుమాలిన ఐడియా ఎవడిచ్చాడు రేవంత్ రెడ్డి గారికి? దీని ఖచ్చితంగా ఇది డెఫినెట్ గా 1,00,000 మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు మీరు. ఇది చాలా చాలా పాపం. కాబట్టి వెంటనే ప్రభుత్వం దీని మీద క్లారిటీ ఇవ్వాలి. ఒక 3 విషయాల మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. పాలిటెక్నిక్ డిప్లొమా విలువ గుర్తింపు యథాతథంగా ఉంటుంది, దీనికి ఒక స్పెసిఫిక్ గా ఉంటుంది అని. రెండోది, ఈసెట్ ద్వారా బీటెక్ లోకి ఎంట్రీ ఉంటుంది అని. మూడోది, ఈ ఫ్యాకల్టీ ఉద్యోగాలు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవన్నీ కూడా వర్తిస్తాయి అని చెప్పి ఈ 3 విషయాల మీద గనక ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే అట్లీస్ట్ విద్యార్థులు కొంత ఆందోళన తగ్గే అవకాశం ఉంది. దట్టు కూడా ఇదంతా కూడా నెక్స్ట్ పాలిటెక్నిక్ ప్రవేశాలకు వచ్చే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ సంవత్సరం నుంచి అంటే నెక్స్ట్ ఇయర్ వాడు చేరాలా వద్దా అనేది వాడే ఆలోచించుకుంటాడు. అంతే తప్ప ఇష్టానుసారం ఉన్న వాళ్ళందరి మీద నెత్తిన రుద్దేస్తే ఇప్పటికిప్పుడు థర్డ్ ఇయర్ చదువుకున్న పిల్లాడి సంగతి ఏంటి? 2 ఏళ్ళు కష్టపడి ఎన్నో కళలు కానీ బీటెక్ చేస్తాను, నేను అక్కడికి వెళ్తాను, అమెరికాకి వెళ్తాను, నేను సాఫ్ట్వేర్ చేస్తాను, ఇన్ని కళలు అంటాడు కదా, వాడి పరిస్థితి ఏంటి వాళ్ళ? కాబట్టి ఇది చాలా ఆందోళనకరం. 1,00,000 మంది విద్యార్థులు ఇంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు లెక్కేసుకుంటే దాదాపు 4 లక్షల మంది అధ్యాపకులు లెక్కేసుకుంటే దాదాపుగా 7-8 లక్షల మందికి సంబంధించిన అంశం ఇది. దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం సీరియస్ గా పరిగణించి వాళ్ళకు ఒక క్లారిటీ ఇవ్వాలి. వాళ్ళ సమస్యల్ని, వాళ్ళ ఆందోళనని తగ్గించాల్సిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది. మేము గౌడ్ పాలిటెక్నిక్ సూర్యాపేట నుండి మాట్లాడుతున్నాం. ఈ రోజు మేము ధర్నా చేయాలనుకుంటున్నాం ఎస్బిటెట్ కోసం. మా ఒక్కళ్ళే కాదు, ప్రతి డిప్లొమా స్టూడెంట్ ఇది చేస్తూనే ఉంటారు. ఎప్పటి వరకు అయితే ఇది శక్తి అనే స్కీమ్ని తీసేస్తారో అప్పటి వరకు ఇది చేస్తూనే ఉంటాం. ఓన్లీ మా సూర్యాపేట నుంచి కాకుండా ప్రతి ఒక్క డిప్లొమా స్టూడెంట్కి హక్కు ఉంది, చేసే హక్కు మాకుంది. రేవంత్ రెడ్డి గారు ఆగస్ట్ 15th రోజు ఈ స్కీమ్ని తెచ్చారు. మాకు ఇది వద్దు, అసలు ఎవరిని చెప్పి తెచ్చారు ఈ స్కీము? మా స్టూడెంట్స్కి అసలు అవసరం లేనిదే ఈ స్కీము. మా డిప్లొమా కోసం మేము ఎంతో కష్టపడి బీటెక్ చేయాలని మాకు ఎన్నో ఆశలతో వచ్చాము వీడికి. అలా ఎలా పెడతారు ఈ స్కీము? అంటే ఇప్పుడు శక్తి స్కీమ్ తోటి మర్జ్ చేయడం వల్ల మాకు ఈసెట్ ఎగ్జామ్ ఉండదు, మేము లాటరల్ ఎంట్రీ ఉండదు మాకు. అలా ఎలా చేస్తారు? అసలు మేము కష్టపడి చదువుకొని వచ్చి ఎగ్జామ్స్ రాసి సీట్స్ తెచ్చుకోవడం ఇక్కడ. ఇప్పుడు మీరు ఇలా మారిస్తే ఎలా? టెక్నిక్ ఫర్ ఉమెన్స్ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాం. సూర్యాపేట జిల్లా మాది. ఈ శక్తి స్కీమ్ తీసుకొచ్చినందుకు మేము ధర్నా చేయబోతున్నాం. మా ఎస్బిటెట్ ఎట్లున్నదో అట్లనే ఉండాలని మేము అనుకుంటున్నాము. ఈ ఎస్బిటెట్ వల్ల మేము టెక్నాలజీని ఎంత ఇంప్రూవ్ చేసామో మాకు తెలుసు. ఫ్యూచర్లో మేము ఏమేమి చేసామో యాజ్ ఏ ఇంజనీర్ స్టూడెంట్గా మేము చెయ్యాలనుకుంటున్నాం. ఈ తర్వాత శక్తి పెడితే మేము ఇంజనీర్గా పార్టిసిపేట్ చేసి మేము చేసింది టెక్నాలజీని పెంచాలని మేము అనుకుంటున్నాము. దీనివల్ల మీరు ఎస్బిటెక్ శక్తిని తీసుకొచ్చి మా ఫ్యూచర్స్ని డ్యామేజ్ చేయొద్దు అనుకుంటున్నాం. మాకు లాటరల్ ఎంట్రీ కూడా లేదు. దానివల్ల మేము మా 3 years మేము కష్టపడి చదివింది, మా తల్లిదండ్రులు కష్టపడి తీసుకొచ్చి పైసలు పెట్టినంది మొత్తం వృధా చేసి మేము ఎక్కడ పోవాలి? మా చదువులు మావి ఏందనుకుంటాను, మాకు ఫ్యూచరే లేకుండా చేసాము. మేము హైయర్ స్టడీకి పోవాలనుకున్నాము, అది కూడా లేకుండా చేస్తున్నారు. ఈ లేబర్స్ కిందకి ఇప్పుడు మేము వచ్చే దాంట్లో మేము లేబర్స్ లాగా చేయాలనుకుంటే 3 సంవత్సరాల నుంచి చదివింది ఒకళ్ళ కింద పని చేయడానికి మేము హార్డ్ వర్క్ చేసింది, మేము చదివింది, మేము అన్ని తీసుకుపోయి సర్టిఫికెట్లు అన్ని ఎక్కడ పడేసుకోవాలి? మాకు అర్థం కావట్లేదు. మేము గవర్నమెంట్ పాలిటెక్నిక్ సూర్యాపేట నుంచి మాట్లాడుతున్నాం. రీసెంట్గా శక్తి స్కీమ్ అనేది ఒక పాలసీ గవర్నమెంట్ అనేది లాంచ్ చేసింది. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ మన డిప్లొమా అనేది మెర్జ్ చేస్తారు. దానివల్ల ఇప్పుడు మనకి ఏ బ్రాంచ్ ఏ దానికి ఉండేది దానికి వాల్యూ ఉంటుంది. ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీకి ఉండేది దానికి ఉంటుంది, మన డిప్లొమాకు ఉండేది దానికి ఉంటుంది. సో దేని వాల్యూ దానికి ఉంటుంది. అన్నిటిని మెర్జ్ చేసి వాటి వాల్యూని తీయొద్దని నేను అనుకుంటున్నా. సో మనం అంటే అసలు ఎస్బిటెట్ని తీసేస్తారు ఇప్పుడు శక్తి స్కీమ్ ఒకవేళ లాంచ్ అయిందంటే. దానివల్ల మనకి ఇప్పుడు మేము ఎక్కడెక్కడి నుంచో వచ్చాము, ఇప్పుడు పాలిసెట్ రాసి దాంట్లో ర్యాంక్ తెచ్చుకొని ఇప్పుడు కాలేజ్లో జాయిన్ అయ్యి మిడ్స్కి ప్రిపేర్ అయ్యి రికార్డ్స్ రాసుకొని అసైన్మెంట్ రాసుకొని ఇంత కష్టపడకుండా 3 years చదువుతుంటే ఇప్పుడు డిప్లొమానే లేదంటే అసలు మా ఫ్యూచర్ ఎట్టుపోవాలి? అసలు గవర్నమెంట్ అసలు మా గురించి ఆలోచించారు? అసలు మా ఫ్యూచర్ ఎట్టుపోతుంది? అసలు యూత్తో ఎందుకు అట్లా ఆడుకుంటున్నారు? అసలు నాకైతే అర్థమవుతలేదు. మీరైతే ఈ శక్తి స్కీమ్ని అసలు వీఆర్ స్ట్రిక్ట్లీ డిమాండింగ్ ద గవర్నమెంట్ to ban this Shakti scheme. Thank you. అందరికీ నమస్కారం. మేము ఇక్కడ గౌడ్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్స్ సూర్యాపేట నుంచి మాట్లాడుతున్నాం. రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఈ
శక్తి స్కీమ్ని ఇంప్లిమెంట్ చేశారో దానివల్ల డిప్లొమా స్టూడెంట్స్ ఫ్యూచర్ గురించి ఆలోచించి తీసుకున్నారా లేదంటే ఆలోచించకుండా తీసుకున్నారా అది మాకు అర్థం కాదు. అంటే ఇంతమంది 100 మెంబర్స్ 200 మెంబర్స్ కాదు 1000 మెంబర్స్ లైఫ్ ఇక్కడ స్పాయిల్ అవుతుంది. అయినా శక్తి స్కీమ్ వల్ల మాకు బీటెక్కి ఎంట్రీ అనేది లేదు. అంటే 3 years మేము ఎందుకు టైం పాస్ చదువుకున్నామో మా పేరెంట్స్ అంత డబ్బు పెట్టి ఇంత దూరం ఒక్కొక్కరు పక్కనే లేవు, చాలా దూరం నుంచి వచ్చి చదువుకుంటాం. అసలు ఆ శక్తి స్కీమ్ వల్ల మాకు అసలు ఇప్పుడు బయటికి మేము నేర్చుకునే స్కిల్స్కి అసలు ఏం యూజ్ లేదు. అసలు బయటికి వెళ్తే ఏదో లేబర్లా చూస్తున్నారు. మాకు ఇప్పుడు మేము బీటెక్ వెళ్ళడానికి 3 years అది వేస్ట్. మళ్ళీ చదవాలంటే మళ్ళీ ఇంటర్లో డబ్బులు పెట్టి మళ్ళీ చదివి మళ్ళీ ఎంసెట్ రాసి మళ్ళీ బీటెక్ వెళ్ళాలి. అసలు దానివల్ల ఏం యూజ్ ఉందని శక్తి స్కీమ్ని రేవంత్ రెడ్డి గారు ఇంప్లీట్ చేసిందో మాకు తెలియదు. సో ఇది జరగకూడదనే మా ఫ్యూచర్ బాగుండాలి. మా డిమాండ్ ఏంటంటే మాకు హయ్యర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి. అది ఎప్పుడు ఇస్తారు, అది ఇచ్చేంత వరకు ఈ ధర్నాలు అయితే మేము ఆపాము.